ओम शांति 25/8/22 मीठे बच्चे, तुम संगम युगी ब्राह्मणों का धर्म और कर्म है ज्ञानामृत पीना और पिलाना। तुम नरकवासी को स्वर्गवासी बनाने की సేవ करते हो। మధురమైన పిల్లలు, సంగమయుగి బ్రాహ్మణులైన మీ ధర్మం, కర్మ, జ్ఞానామృతం త్రాగడం మరియు త్రాగించడం. సంగమయుగి బ్రాహ్మణులైన మీ ధర్మం, కర్మ, జ్ఞానామృతం త్రాగడం మరియు త్రాగించడం. మీరు నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేసి సేవ చేయాలి. మీరు నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేసి సేవ చేయాలి. ప్రశ్న: तुम ब्राह्मणों को कर्मों की किस गुह्य गति का ज्ञान मिला है? బ్రాహ్మణులైన మీ యొక్క ఏ కర్మల గుహ్యగతి జ్ఞానం లభించింది? బ్రాహ్మణులైన మీకు ఏ కర్మల యొక్క గుహ్యగతి జ్ఞానం లభించింది? उत्तर: अगर बाप का बनने के बाद कभी भी अपने कर्मेंद्रियों से कोई पाप कर्म किया तो एक पाप का 100 गुना दंड पड़ जाएगा. ये ज्ञान तुम ब्राह्मणों को मिला है, इसीलिए तुम कोई भी पाप कर्म नहीं करते हो. జవాబు: ఒకవేళ బాబా వారిగా అయిన తరువాత ఏవైనా మీ కర్మేంద్రియాలతో పాపకర్మలు చేసినట్లయితే 1కి 100 రెట్లు దండన పడుతుంది. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభించింది కాబట్టి ఎలాంటి పాపకర్మలు చేయకండి. अभी तुम ब्राह्मणों का लक्ष्य है सर्वगुण संपन्न बनना, इसीलिए तुम अपने अवगुणों को निकालने का ही पुरुषार्थ करो. బ్రాహ్మణులైన మీ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు సర్వగుణ సంపన్నులుగా అవ్వడం. కాబట్టి ఎలాంటి అవగుణాలు ఉండకూడదు. ఉన్నట్లయితే తొలగించుకునే పురుషార్థం చేయండి. బ్రాహ్మణులైన మీకు ఈ కర్మల గుహ్యగతి జ్ఞానం లభించింది కాబట్టి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అనే లక్ష్యంతో పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎలాంటి పాపకర్మలు చేయకండి. గీత్ భోలేనాథ్ సే నిరాలా కోయి నహీ. ఈరోజు పాట భోలానాథుడు కంటే అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. बेहद के बाप का नाम है भोलानाथ. जरूर मनुष्य से देवता बनाने वाला ही वही है. मनुष्य तो सब है असुरी संप्रदाय, और मनुष्य को देवता बना ना सके. उनके लिए ही गाया जाता है मनुष्य से देवता किए. देवता रहते हैं अमर लोक में. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. పరమాత్మ యొక్క పేరు భోలానాథుడు అని కూడా అంటాము. మరి తప్పకుండా మానవుల్ని దేవతలుగా తయారు చేసేవారు అని కదా. మానవులు అయితే మానవుల్ని దేవతలుగా తయారు చేసే కర్తవ్యం చెయ్యరు అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి, అసురీ సాంప్రదాయస్తులే ఉన్నారు. గాయనం కూడా ఉంది, మానవుల్ని దేవతలుగా తయారు చేసేవారా అని. ఇది పరమాత్మ యొక్క మహిమ. దేవతలు అమరలోకంలో ఉంటారు, ఇక్కడ ఇది మృత్యులోకం. జరూర్ బాప్ ఆకర్ మృత్యులోక్ మే అమర్ కథా సునాయింగి. అమర్ బనానే కే లియే. తప్పకుండా బాబాయే వచ్చి ఈ మృత్యులోకంలో
అమర కథ వినిపిస్తున్నారు అమరులుగా తయారు చేయడం కోసం. अब मनुष्य से देवता के ये कर्ता నా లగి వార్, అంటే మానవుల నుండి దేవతలుగా తయారు చేయడంలో ఎలాంటి యుద్ధాలు పోట్లాటలు జరగలేదు అని కూడా అంటూ ఉంటారు. ఏ కిస్కో కహే జాయే, జరూర్ శూద్రోం కో హి అడాప్ట్ కర్తా హోగానా. మరి ఎవరి కోసం ఇది? తప్పకుండా బాబా శూద్రులనే అడాప్షన్ చేసుకుంటారు దేవతలుగా తయారు చేయడం కోసం. ముందు బ్రాహ్మణులుగా తయారు చేస్తారన్నమాట. तो कहेंगे कि शूद्र वर्ण के मनुष्यों को ब्राह्मण वर्ण में ले आती है. అయితే చెప్పడం జరుగుతుంది, శూద్ర వర్ణస్థులైనటువంటి వారిని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు, బ్రాహ్మణ వర్ణంలోకి తీసుకొస్తారు. इतने सभी बच्चे कहते हैं कि हम ब्रह्मा कुमार कुमारियां, బ్రహ్మకి సంతాన్ హే. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏమంటారు? మేము బ్రహ్మ కుమార్ కుమారేస్, బ్రహ్మ యొక్క సంతానము అని. ప్రజాపిత హై తో ఉన్కో జరూర్ ధర్మ కే బచ్చే హోంగే. ముఖ వంశావళి, ప్రజాపిత ఉన్నారు అంటే తప్పకుండా ధర్మం యొక్క పిల్లలే. అందరూ గర్భం ద్వారా జన్మించిన పిల్లలైతే కాదు. ముఖ వంశావళి అన్నమాట, కుక వంశావళి కాదు అంటున్నారు. मम्मा का भी कुक वंशावली, बाबा का भी मुख वंशावली, तो दादा का भी मुख वंशावली ठहरे. कुक वंशावली का ए नाम नहीं. బాబా చెప్తున్నారు, శివ బాబాకు ఈ బ్రహ్మ మరియు మమ్మ కూడా ముఖ వంశావళియే. శివ బాబా ఈ మమ్మాని కూడా బ్రహ్మ యొక్క ముఖ వంశావళి ద్వారానే జన్మ ఇచ్చారు అన్నమాట, కుక వంశావళి కాదు. కలియుగ బ్రాహ్మణులదైతే కుక వంశావళి, కానీ మీరు ముఖ వంశావళి కదా. ఓ బ్రాహ్మణ తో ఏక్ దో కా హతియాలా బాంధతే హే విష్ పిలానే కే లియే, और तुम ब्राह्मण अमृत पिलाने परमात्मा से हतियाला बांधते हो. అక్కడ ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారంట, కంకణాన్ని కట్టిస్తారన్నమాట ఒకరికి ఒకరు. అవన్నీ విషం త్రాగడం కోసం, కానీ ఇక్కడ బాబా అమృతాన్ని త్రాగిస్తున్నారు, అమృతాన్ని త్రాగించేందుకు కంకణం కట్టిస్తున్నారు. కితనా అంతర్ హే, ఎంత తేడా ఉంది. ఓ నరకవాసి బనానే వాలే और ఏ స్వర్గవాసి బనానే వాలే. అక్కడ వారేమో నరకవాసీలుగా చేస్తారు, ఇక్కడ బాబా స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు. జ్ఞాన అమృత్ సే మనుష్య సే దేవతా బంతే హో, జ్ఞాన అమృతం ద్వారా మానవుల నుండి దేవతలుగా అవుతారు. హమ్ ఈశ్వర్ కి ఔలాద్ బంతే హో ఫిర్ మదద్ భీ మిల్తీ హే. మనం ఈశ్వరునికి సంతానంగా అయిపోయాము, ఈశ్వరుని నుండి సహయోగం కూడా లభిస్తుంది. సగే ఔర్ లగే భీ హేనా, సొంత పిల్లలు సవతి పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా. లగే బచ్చం కో ఇతనీ మదద్ నహీ మిల్తీ జితనా సగే బచ్చం కో మిల్తీ హే. సవతి పిల్లలకు అంత సహయోగం లభించదంట బాబా నుండి, సొంత పిల్లలకి ఎంత లభిస్తుందంత. బాప్ కా లవ్ బి సగేకి మిల్తీ హే, సగా బచ్చా నహీ హోగా తో ఫిర్ బాయి కే బచ్చం కో లవ్ కర్నా పడేగా, వా ధర్మ కా బచ్చా బన్నా పడేగా. బాబా చెప్తున్నారు, ఒకవేళ సొంత పిల్లలు లేరనుకోండి లౌకికంగా ఏం చేస్తారు, తమ సోదరుడి యొక్క పిల్లల్ని ప్రేమిస్తారు, లేదంటే దత్తత తీసుకుంటారు, వారసత్వం ఇస్తారు. అలా ఇక్కడ కూడా ఎవరైతే బాబాకి సొంత పిల్లలు ఉన్నారో వారికి పూర్తి వారసత్వం లభిస్తుందంట. బాబా యొక్క ప్రేమ కూడా వారికి ఫుల్ గా లభిస్తుంది అంటున్నారు. బల్ విరాట్ స్వరూప్ బనాతే హే తో परंतु उन्होंने हिस्ट्री जाग्रफी कोई बता ना सके इनसे क्या होता है. విరాట స్వరూపం యొక్క చిత్రం ఉంది, కానీ దాని యొక్క హిస్టరీ జాగ్రఫీ ఎవరికీ తెలియదు, దీని యొక్క అర్థం ఏంటి అనేది తెలియదు అంటున్నారు బాబా. अभी बाप समझाते हैं ए चक्र फिरता है, इतने जन्म देवता धर्म इतने जन्म क्षत्रिय वर्ण में है, यहाँ कोई गपोड़ी की बात नहीं. బాబా అర్థం చేయిస్తున్నారు, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలు దేవతా ధర్మస్థులు, ఎన్ని జన్మలు క్షత్రియ వర్ణస్థులు, ఇవన్నీ గొప్పల విషయాలు కాదు, ప్రాక్టికల్ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు.
84 जन्म सिद्ध कर बतलाते हैं, सतो प्रधान फिर సతో రజో తమో జరూర్ సబ్కో బన్నా హై. 84 జన్మల కోసం మీరు నిరూపించి చెప్పొచ్చు. సతో ప్రధానత, సతో రజో తమో ఈ యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. देवताएं जो सतो प्रधान थे वही फिर आकर तमो प्रधान बन गए हैं. దేవతా ధర్మస్థులు ఏదైతే సతో ప్రధానంగా ఉండేవారు వారే మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయారు. अब ए मानव सृष्टि का जाड़ जड़ जड़ीभूत हो गया अर्थात कब्रिस्तान. ఈ మానవ సృష్టి రూపీ వృక్షం శిథిలావస్థకి వచ్చేస్తుంది. కబ్రిస్తాన్ అంటున్నారు బాబా. ఏ హే కయామత్ కా సమయ్, సభీ కా పురాణ హిసాబ్ కితాబ్ చుక్త్ హోనా హై. ఇది అంతిమ సమయం, అందరి యొక్క లెక్క ఖాతాలు క్లియర్ అయ్యేది ఉంది. और नया जन्म होना है, चौपड़ा होता है धन का. यहाँ फिर चौपड़ा कर्मों की काते का है, आधा कल्प का काता. मनुष्य जो पाप कर्म करते हैं वो काता चलता आया है. ऐसा नहीं एक ही बार सजा भोगने से काता चुक्त हो जाता है, नहीं. पाप आत्मा कैसे बने, प्रतिदिन कर्मों का बोझा चढ़ते चढ़ते बिल्कुल ही तमो प्रधान बन पड़ते हैं. ఈ సమయంలో మనం చూస్తున్నాం అన్ని లెక్కలు క్లియర్ అయ్యేటటువంటి సమయం, అంటే అంతిమ జన్మ అంటున్నారు బాబా. చూడండి, అక్కడ ధనం యొక్క లెక్కల కోసం ఖాతా బుక్ పెట్టుకుంటారంట, కానీ ఇక్కడ కర్మల యొక్క లెక్కల కోసం ఖాతా బుక్ ఉండాలి అంటున్నారు. అర్ధకల్పం యొక్క ఖాతా ఉంది మీ దగ్గర. మానవులు ఏవైతే పాపకర్మలు చేస్తారో వాటి ఖాతా ఎవరికీ తెలియదు, కానీ అవి ద్వాపర యుగం నుండి నడుస్తూ వచ్చాయి. అది రాసి పెట్టుకునే అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతూ ఉంటాయి, ఖాతా తయారైపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఇలా కాదు ఒక్కసారి శిక్ష అనుభవిస్తే లెక్కలన్నీ క్లియర్ అయిపోతాయి అని కాదు. ద్వాపర యుగం నుండి నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ఖాతాలో పాపం యాడ్ అవుతూ వచ్చిందనమాట. పాపాత్మగా ఎలా అయిపోయారు అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. ఒక్క రోజులో అంతా అయిపోదు, ప్రతిదినము కర్మల యొక్క బోజా పెరుగుతూ వచ్చింది. అంటే పాప కర్మలు చేస్తూ చేస్తూ బరువు అనేది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటున్నారు బాబా. ఈ కారణంగా తమో ప్రధానంగా అయిపోయారనమాట. कोई फिर कहते हैं सन्यासी जब संन्यास करते हैं वो क्यों तमो प्रधान होने चाहिए, परंतु बाप कहते हैं उनका है रजो प्रधान संन्यास. अभी तुमको मिलती है श्रीमत. కొంతమంది అంటారు సన్యాసులు ఏదైతే సన్యాసిస్తున్నారో మరి వారెందుకు తమో ప్రధానంగా అవ్వాలి అని. కానీ బాబా చెప్తున్నారు వారిది కూడా రజో ప్రధాన సన్యాసము కదా, సతో ప్రధాన సన్యాసం అయితే కాదు అంటున్నారు బాబా. అంటే వారి లెక్క వారికి కూడా ఉంటుందన్నమాట. అభి తుమ్కో మిల్తీ హై శ్రీమత్ ఓ తో హుయి మనుష్యం కి మత్. మీకు ఇక్కడ లభించేది శ్రీమతం, అక్కడ వారికి లభించేది మానవ మతం. జైసే లోగ్ కేతే హే హమ్ మోక్ష కో పాతే పరంతు కైసే, ఏ విధంగా అంటూ ఉంటారు మేము మోక్షాన్ని పొందాలి అని, కానీ ఎలా? सभी एक्टर्स को तो यहाँ हाजिर जरूर रहना है. యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరై ఉండాలి. మోక్షాన్ని ఎలా పొందుతారు? వాపస్ జా నహీ సక్తే, తిరిగి వెళ్ళలేరు. గీతా మే భీ బహుత్ ఐసే బాతే లిఖ్ दी है. పహలీ బాత్ హై సర్వవ్యాపి కి. గీతలో కూడా ఇలాంటి చాలా విషయాలు రాసి పెట్టారన్నమాట. అంటే మొట్టమొదటి విషయం सर्वव्यापी ज्ञानमु अंटुन्नारू. अब तुम बच्चों के अंदर है बाप की याद, रचता बाप और साथ में बाप की रचना. మీ లోపల ఇప్పుడు అన్ని విషయాలు ఉన్నాయి, బాబాని మీరు స్మృతి చేస్తారు. రచయిత తండ్రి, రచన పిల్లలది అన్నమాట. సిర్ఫ్ బాప్ నహీ ఉన్కి రచనా కో భీ యాద్ కర్నా పడే. కేవలం బాబాని కాదు బాబా యొక్క రచనను కూడా స్మృతి చేయాలి. अपना धंधा दोरी भी करते हो और साथ साथ मूल वतन, सूक्ष्म वतन, शिव बाबा की बायोग्राफी, ब्रह्मा विष्णु शंकर को भी जानते हो. మీరు వ్యాపార వ్యవహారాలు కూడా చేస్తారు మరియు
మూలవతనం, సూక్ష్మవతనం, శివ్ బాబా యొక్క బయోగ్రఫీ, బ్రహ్మ విష్ణు శంకరుల కోసం అన్ని తెలుసుకున్నారనమాట. అంటే రచయిత అయిన బాబా జ్ఞానమే కాదు, రచన యొక్క అన్ని విషయాలు మీకు తెలుసు. फिर संगम युग के जगदांबा जगत पिता को भी जान लिया. ఇంకా సంగమయుగి జగదాంబ జగత్పిత కోసం కూడా తెలుసుకున్నారు. జగదాంబ సరస్వతి గాయే జాతి హే, ఉన్కే చిత్ర అనేక హే. జగదాంబ సరస్వతి యొక్క గాయనం ఉంది, వారి యొక్క చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవ మే ముఖ్య ఏక్ హే జగదాంబ సరస్వతి. ఏ బ్రహ్మ వ్యక్త హే జో అవ్యక్త బంతా హే. అంటే ఈ బ్రహ్మ వ్యక్తంగా ఉండేవారు అవ్యక్తంగా అవుతారు. అవ్యక్త కే బాద్ ఓ బ్రహ్మ ఫిర్ సాకార్ మహారాజా శ్రీ నారాయణ్ బంతే హే. అవ్యక్తమైన తరువాత మళ్ళీ సాకారంగా మహారాజా శ్రీ నారాయణుడిగా అవుతారు. 84 జన్మల యొక్క గుహ్య రహస్యం పిల్లలైన మీకు తెలుసు. మొదటి నుండి 84 జన్మలు అభినయించారు అంటున్నారు బాబా. అంటే 1 నుండి 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మీ యొక్క వ్యాపారం ఏంటి? పావనంగా అవ్వడము, తయారు చేయడము. अब तुम धंधा दौरी भी करते रहते हो तो कर्मेंद्रियों से ऐसा कोई पाप कर्म नहीं करना है. మీరు వ్యాపార వ్యవహారాలు కూడా చేస్తారు, కానీ మీ కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మలు చేయకండి. వికర్మలు ఏమైనా ఉంటే వినాశనం చేసుకోండి, లేదు అంటే సర్వగుణ సంపన్నలుగా అవ్వలేరు అంటున్నారు బాబా. గాయనం కూడా ఉంది, నిర్గుణలమైన మాలో ఏ గుణాలు లేవు అని. ఈ సమయంలో అసత్యఖండాన్ని మనం చూస్తూ ఉన్నాము. సత్యఖండ స్థాపన చేయడం కోసం బాబా వచ్చారనమాట. ఈ సమయంలో మానవ మాత్రలందరూ కూడా అనాథులుగా అయిపోయి ఉన్నారు, తండ్రి కోసం యథార్థంగా తెలియదు. अभी तुम बच्चों में कोई भी अवगुण नहीं होना चाहिए. सबसे पहला अवगुण है देहाभिमान का. देही अभिमानी बनने में बहुत मेहनत है. देहाभिमान के कारण ही और सब विकार आते हैं. ఇప్పుడు పిల్లలైన మీలో ఎలాంటి అవగుణాలు ఉండకూడదు. అన్నిటికంటే చాలా పెద్ద అవగుణం దేహాభిమానం. అందుకే ఆత్మాభిమానిగా అవ్వండి. చాలా శ్రమ ఉంది ఇందులో. దేహాభిమానం కారణంగా మిగిలిన వికారాలు కూడా వచ్చేస్తాయి. అహంకార హే పెహలా నెంబర్ శత్రు. ఈ అహంకారం కూడా మొదటి నెంబర్ శత్రువు అంటున్నారు బాబా. बाप डायरेक्शन देती है, लाडले बच्चे देह का अहंकार छोड़ो मुझे याद करो. బాబా డైరెక్షన్ ఇస్తారు, ఓ అల్లారు ముద్దు పిల్లల్లారా, దేహ అహంకారాన్ని విడిచిపెట్టండి, నన్ను స్మృతి చేయండి. मैं इन ऑर्गन्स द्वारा आकर बतलाता हूँ, तुम इन ऑर्गन्स से सुनते हो और समझते हो. నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను, మీరు కూడా మీ యొక్క కర్మేంద్రియాల ద్వారా వింటారు, అర్థం చేసుకుంటారు. अब बेहद का बाप मत देती है, मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाए. ఇప్పుడు అనంతమైన తండ్రి మతాన్ని ఇస్తున్నారు, మీరు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, మీ యొక్క వికర్మలు వినాశనం అయిపోతాయి. कोई भी ऐसा पाप कर्म नहीं करो जो बदनामी हो और पदभ्रष्ट हो जाए. बाप कहते हैं बच्चे, तुम्हें कोई भी राजयोग सिखलाए स्वर्ग का मालिक बना ना सकते. ఎలాంటి వికర్మలు మీ ద్వారా జరగకూడదు, పేరు అప్రతిష్ట పాలు అయ్యేలా. దీని ద్వారా పదవి కూడా భ్రష్టమైపోవచ్చు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మంచి గుణాలను ధారణ చేయండి. ఈ విధంగా శిక్షణ ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. రాజయోగం నేర్పించి ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేసే తండ్రి ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. अब बाप तुमको सच समझाते हैं, तुम सबके संग में बैठे हो सच सुनने और सत्यखंड का मालिक बनने के लिए. ఇక్కడ బాబా మనకు అంతా సత్యం వినిపిస్తున్నారు, సత్ సాంగత్యంలో మీరు కూర్చొని ఉన్నారనమాట. సత్యంగా అవ్వడానికి సత్యం వినండి మరియు సత్యఖండానికి మాలికలుగా అవ్వండి అంటున్నారు బాబా. ఉన్కా నామ్ హీ హే ట్రూత్. అందుకే బాబా యొక్క పేరు కూడా ఏంటి? సత్యం. గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు కదా. బాబా చెప్పేదంతా సత్యం, బాబా స్థాపన చేసేది కూడా సత్యఖండం.
सच्चा ज्ञान सागर। ये तो बाप कहते हैं मैं ज्ञान का सागर हूँ। ज्ञान सागर से तुम ज्ञान नदियां निकलते हो। సత్యమైన జ్ఞాన సాగరుడు కూడా, జ్ఞాన సాగరుడైన బాబా నుండి జ్ఞాన నదులు వెలువడతాయన్నమాట. ఓ నదియాం తో పానీ కే సాగర్ సే నికల్తే హే, అక్కడ ఆ నదులు నీటి యొక్క సాగరం నుండి వెలువడతాయి. ఓ పతిత్ పావని కైసే కెహ్లాయి, మరి అవి పతిత పావనిగా ఎలా పిలువబడతాయి? పతిత్ పావన్ తో పరంపిత పరమాత్మ హోగానా, జో జ్ఞాన్ కా సాగర్ హే. वो गंगा सारी दुनिया में तोड़े ही जाएगी। ये तो बेहद के बाप का ही काम है। పతిత పావనుడు పరంపిత పరమాత్మ, జ్ఞాన సాగరుడు కూడా వారే. ఇంకా జ్ఞాన నదులు పిల్లలైన మీరు. అక్కడ ఆ గంగా నది ఉంది అంటే మొత్తం ప్రపంచమంతా గంగా నది ప్రవహించదు కదా. కానీ పిల్లలైన మీరు ప్రపంచమంతటికి కూడా మీ యొక్క వైబ్రేషన్స్ తో పావనంగా చేయగలరు అంటున్నారు. ये तो बेहद के बाप का ही काम है। तो तुम शूद्र से ब्राह्मण बनते हो। మొత్తం సృష్టిని పావనంగా చేయడం అనంతమైన తండ్రి కర్తవ్యము అన్నమాట. ఇక్కడ మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతున్నారు. ब्राह्मण है छोटी, परंतु अब सतो प्रधान नहीं कहेंगे, क्योंकि अभी सब पुरुषार्थी है. బ్రాహ్మణులకు పిలక చూపిస్తారు, శ్రేష్టమైన స్థితికి గుర్తన్నమాట. మీరు ఇప్పుడు సతో ప్రధానంగా అయిపోతున్నారు, కానీ ఇంకా కంప్లీట్ సతో ప్రధానస్తులు అని పిలువబడలేరు. ఎందుకంటే పురుషార్థం చేస్తున్నారు కదా. సేवा कर रही हो, ईश्वरीय संतान है, इसीलिए ब्राह्मणों का बहुत मान है. మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, బ్రాహ్మణులకు చాలా మహిమ జరుగుతుంది అన్నమాట, చాలా గౌరవించడం జరుగుతుంది. క్యూంకి భారత్ కో స్వర్గ భీ తుమ్ బంతే హో, ఎందుకంటే ఈ భారతదేశాన్ని స్వర్గంగా కూడా మీరే చేస్తున్నారన్నమాట. అందుకు మీ పేరు ప్రఖ్యాతి అయి ఉంది అంటున్నారు. ఐసా నహీ కి లక్ష్మీనారాయణ భారత్ కో స్వర్గ బనాతే హే. ఎలా అయితే కాదు, లక్ష్మీనారాయణలు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారా? కాదు. ఏ తో బాప్ బనాతే హే బ్రాహ్మణోం ద్వారా, నాకే దేవతాం ద్వారా. ఇది బాబా చేస్తున్నారన్నమాట, బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తున్నారు, దేవతల ద్వారా కాదు. పురాణీ దునియా మే ఆకర్ బాప్ కో నయీ సృష్టి రచతీ హే. పాత ప్రపంచంలోకి వచ్చి బాబా కొత్త సృష్టిని రచిస్తున్నారు. బేహద్ కే బాప్ నే నయా మకాన్ స్వర్గ్ బనాయా. అనంతమైన తండ్రి కొత్త ఇంటిని, స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. నయీ చీజ్ కో పురానా తో హోనా హీ హే. लौकिक बाप भी नया मकान बनाते हैं तो जरूर पुराना होगा. ऐसा नहीं कि बाप ने पुराना किया. सतो प्रधान से तमो प्रधान हर चीज जरूर बनेगी. పాత ప్రపంచాన్ని కొత్త సృష్టిగా బాబా పరివర్తన చేస్తున్నారు. అనంతమైన తండ్రి కాబట్టి అనంతమైన స్వర్గరూపీ సృష్టిని తయారు చేస్తున్నారన్నమాట. స్వర్గంలో కొత్త ఇల్లు తయారైపోయి ఉంటుంది అంటున్నారు. ప్రతి వస్తువు కూడా కొత్తది నుండి పాతగా అవ్వాల్సిందే. లౌకిక తండ్రి కూడా ఇల్లు తయారు చేస్తారు, పాతగా అయినటువంటిది కొత్తగా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ వారే కూర్చొని పాతగా చేస్తారా? అలా ఇక్కడ అనంతమైన తండ్రి కూడా ఈ సృష్టిని వారే కూర్చొని పాతగా చేయలేదు. పాతగా అయిపోయిన దాన్ని కొత్తగా మారుస్తారు. అయితే సృష్టి యొక్క నియమం ఏంటి? ప్రతి వస్తువు కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాల్సిందే, అంటే కొత్తది పాతగా అవ్వాల్సిందే. అబ్ దేహ్ కే సబ్ ధర్మ ఆది చూడో అప్నే కో ఆత్మ సమझो. ఇప్పుడు దేహం యొక్క సర్వ ధర్మాలు మొదలైనవి వదలండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. बाप सभी बच्चों के लिए कहते हैं अब खेल पूरा होता है, अब घर चलना है. भूल तो नहीं गए हो ना. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు ఆట పూర్తయ్యేది ఉంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి, మర్చిపోలేదు కదా. मैं तुमको सहज राजयोग सिखलाने आया हूं. तुम हम 5000 वर्ष पहले भी मिले थे, मैंने तुमको राजयोग सिखलाता, याद है ना. भूल तो नहीं गए हो ना. మీకు నేను సహజ రాజయోగం నేర్పించాను, 5000 సంవత్సరాల యొక్క విషయం. మీరు నేను 5000 సంవత్సరాల క్రితం కలిసాము, మళ్ళీ ఇప్పుడు కూడా
కలిసాము. నేను వచ్చి మీకు రాజయోగం నేర్పించాను, గుర్తొచ్చిందా? మర్చిపోలేదు కదా అని అడుగుతున్నారనమాట బాబా. మే కల్ప కల్ప తుమ్కో ఆకర్ బాదశాహీ దేతా హూం. నేను కల్పకల్పము మీకోసం వచ్చి రాజ్యాధికారం ఇస్తాను. తుమ్కో కౌడి సే హీరే జైసా బనాతా హూం. బచ్చే कहते హే బాబా ఇస్ చక్ర సే చూట్ నహీ సక్తే. మిమ్మల్ని నేను గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తాను. కాబట్టి పిల్లలు, ఈ చక్రం నుండి ఎవ్వరూ రక్షించబడలేరు. బాప్ कहते హే ఏ సృష్టి చక్రతో అనాది హే. ఈ సృష్టి చక్రం అనాది. మేము పాత్రలో అభినయించము, మేము మధ్యలో వెళ్ళిపోతాము అంటే వీలు కాదు. అగర్ చక్ర సే చూట్ జాయి ఫిర్ తో దునియా హీ ఖతం హో జాయి. అంటే చక్రం నుండి బయటకు రావడము అంటే ఈ ప్రపంచమే సమాప్తి అయిపోవడం. చక్రం ఆగేది లేదు. అలా మీ పాత్రలు కూడా రిపిటేషన్ అవుతూనే ఉంటాయి. మే ఫిర్సే ఆయా హుం కల్ప కల్ప కల్పకే సంగం యుగే ఆతా హుం. నేను మళ్ళీ వచ్చాను, కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో వస్తానంటున్నారు బాబా. ఉన్హోనే సిర్ఫ్ యుగే యుగే లిఖ్ దియా. వారైతే అక్కడ యుగే యుగే అని రాసేస్తారనమాట. कहते भी है पतित पावन आवो पावन बनावो సుఖధాం మే లే చలో. బాబా చెప్తున్నారు, పిలుస్తారు కూడా, పతిత పావన రండి, పావనంగా చేయండి, సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని. పతిత దునియా మే తో దుఃఖే దుఃఖ్ హే, అచ్చా మేరే పాస్ తో దో దామ్ హే. ఈ పతిత ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. బాబా చెప్తున్నారు, నా దగ్గర అయితే 2 ధామాలు ఉన్నాయి. కహా చలేంగే, మీరు ఎక్కడికి వెళ్తారు? బాప్ कहते हैं सुख धाम में तो बहुत सुख है और मुक्ति धाम में जाएंगे तो भी पाठ में तो आना जरूरी है. బాబా చెప్తున్నారనమాట పిల్లలకి, సుఖధామంలో అయితే చాలా సుఖం ఉంటుంది, వస్తారా మరి? ముక్తిధామంలో కూడా శాంతి ఉంటుంది, కానీ అక్కడ నుండి మళ్ళీ పాత్రలు అభినయించడానికి తప్పకుండా రావాల్సిందే. ఎవ్వరూ ఈ చక్రం నుండి మేము బయటకి వచ్చేస్తాము, పాత్రల్లోకి రాము అంటే వీలు కాదు. లాస్ట్ లో అయినా పాత్రల్లోకి రావాల్సిందే అంటున్నారు బాబా. పరంతు జబ్ స్వర్గ పూరా హో జాయేగా తబ్ ఉతరేంగే. ముక్తిధామం నుండి తర్వాత ఉన్నటువంటి పాత్రదారులు ఎప్పుడైతే స్వర్గం పూర్తయిపోతుందో అప్పుడు దిగడం ప్రారంభిస్తారంట పాత్రల్లోకి, అప్పుడు వస్తారనమాట. స్వర్గమే నహీ ఆయేంగే, స్వర్గంలోకి రారు. क्या तुमको स्वर्ग की इच्छा नहीं है? तुम नरक में माया के राज्य में ही आने चाहते हो? బాబా అడుగుతున్నారు, మీకు ఎవరికి స్వర్గం యొక్క కోరిక లేదా? స్వర్గంలోకి వెళ్ళాలి అని, మళ్ళీ నరకంలో మాయా రాజ్యంలోనే రావాలి అని కోరుకుంటున్నారా? ఉస్ సమయ బి పెహలే సతో హోగా ఫిర్ రజో తమో హోగా. అంటే మాయారాజ్యం ప్రారంభం అయిపోయిన తర్వాత కూడా మొదట సతో రజో తమోలోకి వస్తారు. జో పవిత్ర ఆత్మ ఆతి హే ఓ పెహలే దుఃఖ పానా సకే. ఎవరైతే పవిత్ర ఆత్మలో వస్తున్నారో వాళ్ళు ముందే దుఃఖాన్ని పొందరు. ఆనేసే హీ తోడే హీ పాప్ కరేంగే, రావడంతోనే ఎవరు పాపాలు చేసేరు. పరంతు ఆత్మకు సతో రజో తమో సే పాస్ కర్నా హే. కాబట్టి ఆత్మ సతో రజో తమోలు ఈ 3 స్థితులు పాస్ చేస్తూ ముందుకు వెళ్తుంది. इन चक्र को भी समझना है, अभी तुम ఫైనల్ అవస్థ మే నహీ జా సకేంగే. ఈ చక్రం కోసం కూడా మీరు తెలుసుకోవాలి, ఇప్పుడు అప్పుడే ఎవరు ఫైనల్ స్థితికి చేరుకోలేదు, అంటే సంపూర్ణంగా అవ్వలేదు అంటున్నారు బాబా. స్కూల్లో కూడా ముందే ఫైనల్ ఎగ్జామ్ రాదు కదా, లాస్ట్ లో ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అలా మీరు కూడా లాస్ట్ లో పరిపక్వంగా అయిపోతారు అంటున్నారు బాబా. కానీ అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతమే తుమ్హారీ అవస్థ పరిపక్వ హోగి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ అంతిమంలో మీ యొక్క స్థితి పరిపక్వం అయిపోతుంది. బహుత్ వృద్ధి हो जाएंगे. कितने सेंटर्स खुले हैं, सेंटर्स के लिए तो बहुत कहती है, परंतु टीचर्स इतना तैयार नहीं है. ముందు ముందు చాలా వృద్ధి జరుగుతుంది, ఎన్నో సెంటర్స్ తెరవబడుతూ ఉంటాయి. అయితే ఆ సెంటర్స్
చాలా ఉన్నాయి కానీ టీचर्स అయితే అంతమంది తయారీగా లేరు అంటున్నారు బాబా. फर्स्ट क्लास शिफ्ट होती है ना अमृत वेला, कोई सवेरे नहीं आ सकती है तो लाचारी हालत में शाम को भी आवे. स्कूल में भी अभी 2 बार शिफ्ट होती है ना. బాబా చెప్తున్నారు అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అయిన షిఫ్ట్ ఏంటో తెలుసా? అమృత వేళ సమయం, ఉదయమే సమయం అన్నమాట. అంటే ఒకవేళ ఉదయం మీకు రావడం వీలు కాకపోతే సాయంత్రం రండి పోనీ అంటున్నారు. కానీ మొదటి ఛాన్స్ అయితే ఉదయం. ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయిన షిఫ్ట్ అంటున్నారు. స్కూల్లో కూడా ఈ రోజుల్లో 2 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ కొంతమందికి పెట్టేస్తారు క్లాసెస్, మధ్యాహ్నం నుండి కొంతమందికి పెడతారన్నమాట. షిఫ్ట్ వైజ్ ఉంటాయి. అలా ఇక్కడ కూడా మార్నింగ్ వచ్చే వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్ వచ్చే వాళ్ళకి ఈవినింగ్ అంటున్నారు. అచ్చా బచ్చోంనే సమझा? అచ్చా బాబా అడుగుతున్నారు, పిల్లలు అర్థం చేసుకున్నారు కదా? బాబ్ సభీ సెంటర్స్ కే బచ్చోం కో సమझा రహీ హే. బాబా అన్ని సెంటర్స్ లో ఉండే పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. బచ్చే రాత్ కో అప్నా రోజ్ బతామేల్ నికాలో. పిల్లలు రాత్రి సమయంలో రోజు మీ చార్ట్ చూసుకోండి. తో ఆజ్ హమారా రిజిస్టర్ ఖరాబ్ తో నహీ హువా. చూసుకోండి, ఈ రోజు నా యొక్క రిజిస్టర్ పాడవ్వలేదు కదా. కోయి భూల్ తో నహీ కి, ఎలాంటి పొరపాట్లు చేయలేదు కదా. ఫిర్ బాప్ సే మాఫీ లేని చాహియే. ఒకవేళ పొరపాటు జరిగింది అని మీకు అనిపిస్తే బాబా నుండి క్షమాపణ కోరాలన్నమాట. శివ్ బాబా హమ్కో మాఫ్ కర్నా హే. ఆప్ కితనే మీతే హో. శివ్ బాబా మీరు ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి, మీరు ఎంత మధురమైన వారు బాబా అని ఇలా బాబాతో మాట్లాడాలి. భగవాన్ कहते हैं मैं तुमको मास्टर భగవాన్ భగవతి బనాతా హుం స్వర్గ కా. భగవంతుడు స్వయంగా ఏమంటున్నారు? నేను మిమ్మల్ని మాస్టర్ భగవాన్ భగవతీలుగా తయారు చేస్తాను, స్వర్గం యొక్క భగవాన్ భగవతీలుగా. తో మేరీ ఆజ్ఞా మాను. నెంబర్ 1 పరమాన్ హే, దేహి అభిమాని బను. కాబట్టి నేను ఇచ్చే ఆజ్ఞను పాటించండి. నెంబర్ 1 ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆత్మాభిమానిగా అవ్వడం. వికార్ మే మత్ జానా, ఏ మహాశత్రు హే. వికారాల్లోకి వెళ్ళకండి, ఇది చాలా పెద్ద మహాశత్రువు. ఇన్ పర్ జీత్ నా పాయి తో పదభ్రష్ట హో, కుల్ కలంకిత్ బన్ జాయేంగే. ఈ వికారాలపైన విజయం పొందలేదు అంటే పదవి భ్రష్టులుగా అయిపోతారు, కుల కలంకితులుగా అయిపోతారు. మాయా బడీ ప్రబల్ హే. మాయ చాలా శక్తివంతమైనది. లడాయి హే దివే ఔర్ తుఫాన్ కి, ఇస్మే తో బహదూరి దికానీ పడే. అయితే దీపానికి తుఫానికి మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. ఇందులో చాలా తమ యొక్క సాహసాన్ని చూపించాలి. హమ్ బాప్కే బనే హే, ఫిర్ ఏ మాయా కైసే విఘ్న డాల్ సక్తి హే. మనం బాబా వారిగా అయిపోయాము, మరి ఇక ఎలా మాయ విఘ్నాల్ని వేస్తూ ఉంటుంది చెప్పండి. జాగ్రత్త వహించండి అంటున్నారు బాబా. హా తుఫాన్ తో మచాయేగి పరంతు కర్మేంద్రియం సే కభీ కోయి వికర్మ నహీ కర్నా హై. తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి, విసిగిస్తాయి, కానీ కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకండి, ప్రాక్టికల్ చేయకండి అంటున్నారు బాబా. బహుత్ ఊంచ్ పద్ మిల్తా హై నా, కుచ్ ఖ్యాల్ భీ కరో. तुम किसको कहेंगे कि हम नरसे नारायण बनने के लिए पढ़ते हैं, तो सब हंसी उड़ाएंगे. यहाँ तो धारणा चाहिए. చాలా ఉన్నతమైనటువంటి పదవి పొందేది ఉంది కాబట్టి దానికి తగిన శ్రమ కూడా చేయాలి అంటున్నారు బాబా. ఇంకా ఏమీ ఆలోచించకండి ఎక్కువ. మీరు ఎవరితో అయినా మేము నరుని నుండి నారాయణుడిగా అవ్వడానికి వచ్చాము, ఈ చదువు ద్వారా అలా అవుతాము అని చెప్పారనుకోండి, డైరెక్ట్ గా యుక్తిగా కాకుండా, వాళ్ళు హేళన చేస్తారు, నవ్వడం మొదలెడతారనమాట. మీరేంటి దేవతలు అయిపోవడం ఏంటి అనేసి. ధారణ కావాలి అంటున్నారు బాబా.
దేవతలుగా అయ్యేటటువంటి ఆ నడవడికను చూసి, ధారణ చూసి వారే తెలుసుకోవాలి. మనం చెప్పే పనేమి రాకూడదు. జ్ఞానం చెప్పినప్పుడు అర్థం చేయించడం అది వేరు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము దేవతలం అయ్యేదుంది, మేము దేవతలం అయ్యేదుంది అని చెప్పం కదా. ఆటోమేటిక్‌గా మన ధారణ, నడవడిక ద్వారా ఇతరులు వీళ్ళు చాలా విశేషమైన వారు, వీళ్ళు నిజంగా దేవతలుగా అయ్యే క్వాలిటీస్ ఉన్నటువంటి వారు అని భావించాలన్నమాట. यहाँ तुमको पक्का करना है कि मैं तो आत्मा हूं, तब ही सतो प्रदान बन बाप के पास जाएंगे, फिर बाप स्वर्ग में भेज देंगे. ఇక్కడ మీరు పక్కా చేసుకోవాలి అన్నమాట. నేను ఆత్మను అనే విషయం. నేను ఆత్మను సతో ప్రధానంగా అయి బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తారు. బాబా తమ ధామమైనటువంటి ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు ముందు. మళ్ళీ అక్కడి నుండి స్వర్గంలోకి పంపిస్తారు. अच्छा, मीठे मीठे सिकिला दे नंबरवार पुरुषार्थ अनुसार बच्चों प्रति बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, अपना रजिस्टर खराब ना हो इसका ध्यान रखना है. మీ రిజిస్టర్ ఏ మాత్రం పాడవ్వకుండా ఉండేలా గమనిక పెట్టుకోండి. బాప్కి ఆజ్ఞా మాన్ దేహి అభిమాని బన్నా హై, కర్మేంద్రియం సే కోయి భీ బోల్ నహీ కర్నీ హై. బాబా ఆజ్ఞను పాటించి ఆత్మాభిమానిగా అవ్వాలి. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి పొరపాట్లు చేయకండి. మీ రిజిస్టర్ పాడవకుండా చూసుకోండి. బాబా ఆజ్ఞను పాటించి ఆత్మాభిమానిగా అవ్వండి. కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మలు చేయకండి. అంటే ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటాయి, పదే పదే సంకల్పాలు వచ్చేస్తూ ఉంటాయి. చెడు సంకల్పాలు వచ్చేస్తాయి, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని. అవి ప్రాక్టికల్ రానివ్వకండి అంటున్నారు బాబా. మనస్సులో ఉండగానే వాటిని ఖతం చేసేయాలన్నమాట. ప్రాక్టికల్ వచ్చేస్తాయంటే బాబా చెప్పారు కదా స్టార్టింగ్ లో, 1కి 100 రెట్లు శిక్ష పొందడం జరుగుతుంది. दूसरा, सर्वगुण संपन्न बनने के लिए कर्मेंद्रियों से ऐसा कोई पाप कर्म ना हो जाए जिसका विकर्म बन जाए. पुराना हिसाब किताब चुक्त करना है. రెండో పాయింట్, సర్వగుణ సంపన్నలుగా అవ్వడం కోసం కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మ జరగకూడదు. అంటే ఆ కర్మ వికర్మగా అయ్యేలా మన పనులు ఉండకూడదు అన్నమాట. శ్రేష్ట కర్మలు, సాధారణ కర్మలు, వికర్మలు. సాధారణత అనేదే సమాప్తి అయిపోవాలి అంటారు బాబా. ఇంకా వికర్మలు ఎలా చేయగలము చెప్పండి. కాబట్టి మన కర్మలు ఎలా ఉండాలి? శ్రేష్ట కర్మలుగా ఉండాలి. పాత లెక్క ఖాతాలు కూడా క్లియర్ చేసుకోవాలి. కొత్తవి ఏమి యాడ్ అవ్వకూడదు. పాతవి ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా క్లియర్ చేసుకోవాలి. वरदान, अपने भाग्य की स्मृति से सदा खुशी में डांस करने वाले खुश नसीब भव. మీ భాగ్యం యొక్క స్మృతితో సదా సంతోషంతో నాట్యం చేసే భాగ్యవాన్ ఆత్మలుగా తయారు కండి. మీ భాగ్యం యొక్క స్మృతితో ఖుషి యొక్క డాన్స్ చేసేటటువంటి భాగ్యవాన్ ఆత్మలుగా తయారు కండి. अमृत वेले से रात तक आप ब्राह्मण बच्चों जो श्रेष्ठ भाग्य मिला है उस भाग्य की लिस्ट सदा सामने रखो और यही गीत गाते रहो, वो मेरा श्रेष्ठ भाग्य है जो भाग्य विधाता ही अपना हो गया. అమృత వేళ నుండి రాత్రి వరకు బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏవైతే శ్రేష్ట భాగ్యం లభించిందో ఆ భాగ్యం యొక్క లిస్ట్ ని సదా ఎదురుగా ఉంచుకోండి. ఇదే పాట పాడుతూ ఉండండి. ఓహో నా శ్రేష్టమైన భాగ్యం, భాగ్య విధాతయే నాకు తండ్రిగా లభించేశారు.
इसी नशे में सदा खुशी के डांस करते रहो. ఈ నషాలో సదా खुशी అనే डांस చేస్తూ ఉండండి. कुछ भी हो जाए, मरने तक की बात भी आ जाए, लेकिन खुशी नहीं जाए. ఏది ఏమైనా సరే, మరణించేది ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, ఖుషి మాత్రం మాయం కాకూడదు. शरीर चला जाए कोई हर्जा नहीं, लेकिन खुशी ना जाए. ఈ శరీరం పోయినా పర్వాలేదు కానీ ఖుషి మాత్రం పోకూడదు అంటున్నారు. మరి అంత ఖుషీలో నాట్యం చేయాలి అంటే మీ భాగ్యాల యొక్క లిస్ట్ ని ఎదురుగా పెట్టుకోండి. భాగ్య విధాత యొక్క స్మృతిలో సదా ఉండండి అంటున్నారు. స్లోగన్, हर्षित मुख रहना है तो साक्षी पन के सीट पर बैठ, दृष्टा बनकर हर खेल को देखते चलो. హర్షిత ముఖీలుగా అవ్వాలంటే సాక్షి స్థితి అనే సీట్ లో సెట్ అయి కూర్చోండి. ఆ విధంగా నేను నిమిత్త మాత్రుణ్ణి, సాక్షి స్థితి కలిగిన వాడిని అని భావించి ఆటనంతా చూస్తే హర్షిత ముఖీలుగా ఉంటారంట. అంటే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ప్రతి విషయంలోనూ మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే నిమిత్త మాత్రపు స్థితి ఉండదు, సాక్షి దృష్టి అనేది ఉండదు. అప్పుడు హర్షిత ముఖీలుగా కూడా ఉండలేం. బాబా చూడండి సాక్షి కదా, అలా మనం కూడా సాక్షి స్థితిని తయారు చేసుకున్నట్లయితే హర్షిత ముఖీలుగా అవ్వగలరు అంటున్నారు. ఇదంతా బేహద్ డ్రామా, అనంతమైన ఆట అన్నమాట. ఈ ఆట అంతటినీ చూడండి, హర్షిత ముఖీలుగా ఉండండి అంటున్నారు. అచ్చా, ఈరోజు విశేషంగా దాది ప్రకాష్ మనీజీ 15వ స్మృతి దివస్ అన్నమాట. ఆ సందర్భంగా దాది యొక్క అనుమోల్ మహావాక్యాలు విందాము మనము. మొదటి పాయింట్, आत्मा जितना संपन्न बनती जाएगी उतना मनसा वाचा कर्मणा में कोई भी सूक्ष्म विकार नहीं रहेगा, उन्हें संपूर्णता की मंजिल समीप दिखाई देगी. మొదటి పాయింట్, ఆత్మ ఎంత సంపన్నంగా అవుతూ ఉంటుందో అంతగా మనస వాచ కర్మణ ఎలాంటి సూక్ష్మ వికారాలు ఉండవంట, క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. వారు సంపూర్ణమైనటువంటి గమ్యానికి సమీపంగా చేరుకుంటారు. दूसरा, मन वचन कर्म से सदा अहिंसक रहेंगे, कभी किसी को ना दुख देंगे ना दुख लेंगे. जब दुख देना और दुख लेना समाप्त हो जाता है तब संपूर्णता समीप आती है. రెండో పాయింట్, మనసా వాచా కర్మణ సదా అహింసకులుగా ఉండడం. ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, తీసుకోకూడదు కూడా. ఎప్పుడైతే దుఃఖం తీసుకోవడం ఇవ్వడం సమాప్తి అయిపోతుందో సంపన్న స్థితి అనేది సమీపంగా వచ్చినట్లే అంటున్నారు. तीसरा, जो संपूर्णता के समीप होगा वो बेहद का वैरागी होगा. మూడవది, ఎవరైతే సంపూర్ణత అనే దానికి సమీపంగా ఉంటారో వారు అనంతమైన వైరాగ్యులుగా ఉంటారు. उनका कहीं पर भी लगाव नहीं होगा, सबसे ममत्व टूट जाएगा और सबके बीच में रहते भी न्यारा और प्यारा रहेगा. వారికి ఎవ్వరిపైన ఆకర్షణ ఉండదు, అన్నిటి నుండి డిటాచ్ అన్నమాట. ఏ ఒక్కరిపైన ఆకర్షితులు కారు, అందరి మధ్యలోనే ఉంటారు కానీ న్యారా ప్యారా, అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. फोर्थ पॉइंट, उन्हें कोई भी पुरानी वस्तु तत्व सहित अपने तरफ आकर्षित नहीं करेगी और सदा एक बाप के ही आकर्षण में रहेगा. बुद्धि में एक बाप की याद अर्थात एकाग्र वृत्ति होगी. నాలుగో పాయింట్, వారు ఏ పాత వస్తువులు మరియు తత్వాలతో కానీ ఆకర్షితులు కారు, సదా వారి యొక్క ఆకర్షణ బాబా పైనే ఉంటుందంట. ఇంకా బుద్ధి ద్వారా బాబానే స్మృతి చేస్తూ ఉంటారు, ఏకాగ్రచితులుగా ఉంటారు, ఏకాగ్రత వృత్తిని ధారణ చేస్తారు.
5th पॉइंट, वो खुद से भी संतुष्ट होगा, औरों से भी संतुष्ट करेगा। उनको పడాయి కి చారం సబ్జెక్ట్ పర్ పూరా ధ్యాన్ హోగా। వారు స్వయంతో కూడా సంతుష్టులుగా ఉంటారు, ఇతరులని కూడా సంతుష్టం చేస్తారు। 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పైన పూర్తి గమనిక ఉంటుంది। 6th पॉइंट, उनकी साक्षीपन के स्टेज रहेगा, सदा साथी के साथ अनुभव होगा, देह अभिमान की बुद्धि से अथवा पुरानी चाल चलन से किसी को भी दुख नहीं देगा, दृष्टि वृत्ति में रूहानियत और अलौकिकता होगी। 6వ పాయింట్, సాక్షి స్టేజ్ అనేది ఉంటుందన్నమాట। సాక్షి స్థితిలో స్థితులై ఉంటారు, సదా బాబాని సాతిగా అనుభవం చేసుకుంటూ ఉంటారు। దేహాభిమానము అనే బుద్ధి లేక పాత నడవడిక దుఃఖాన్నిచ్చే అలవాటు అనేది సమాప్తి అయిపోతుందంట। దృష్టి వృత్తి ఆత్మీకత अलौकिकత కలిగి ఉంటుంది। 7th पॉइंट, प्यूरिटी में फुल होगा, सिर्फ ब्रह्मचर्य नहीं लेकिन ब्रह्मचारी होगा, किसी में भी उनकी आंख नहीं डूबेगी, क्योंकि उसे नशा रहता है हम किसकी संतान है। 7వ पॉइंट, పవిత్రతలో ఫుల్ గా ఉంటారన్నమాట। కేవలం బ్రహ్మచర్యం పాటించడం కాదు, కానీ బ్రహ్మచారులుగా ఉంటారు, బ్రహ్మ బాబాని ఫాలో చేస్తారు। ఇంకా ఏ ఒక్కరి పైన మనస్సు వెళ్ళదు వారికి, ఇదే నషాలో ఉంటారు, నేను ఎవరి సంతానము। 8th पॉइंट, और किसी का अवगुण चित्त पर नहीं रहेगी, और किसी की अवगुण नोट नहीं करेगा, पुरानी चाल पुरानी संस्कार की तरफ बुद्धि नहीं जाएगी और सदैव स्वचिंतन में रहेगा। ఇంకా వారు ఎవ్వరి అవగుణాలను చూడరు, ఎవరి విషయాలు బుద్ధిలో పెట్టుకోరన్నమాట, ఎవరి అవగుణాలను నోట్ చేసుకోరు। పాత నడవడిక అనేది సమాప్తి అయిపోతుంది, పాత స్వభావ సంస్కారాల వైపు బుద్ధి వెళ్ళదు, సదా స్వచింతనలో ఉంటారు, పరచింతన సమాప్తి అయిపోతుంది। 9th पॉइंट, जैसे साकार बाबा ने सदैव अपने को सर्वेंट कहा, जितना महान उतना निर्माण होकर रहा। 9వ पॉइंट, ఏ విధంగా చూడండి, సాకార బ్రహ్మ బాబా సదా తమని తాము సేవాదారిగా భావించేవారు, ఎంత మహాన్ ఆత్మో అంత నిర్మాణ స్వభావము అన్నమాట। निराकार निरहंकारी निर्विकारी, वैसे सदैव अपने को सेवादारी समझना। నిరాకారి నిర్వికారి నిరహంకారి, ఇలా మిమ్మల్ని మీరు కూడా సేవాదారిగా భావించండి। ఏ भी संपूर्णता की निशानी, ఇది కూడా సంపూర్ణతకి గుర్తు। 10th पॉइंट, वो अपने को सदैव निमित्त समझेगा, महिमा को कभी स्वीकार नहीं करेगा, महिमा होगी जरूर क्योंकि सेवा की है, लेकिन निमित्त समझने के कारण मुख से बाबा बाबा ही निकलेगा, और महिमा से कुछ नहीं होगा और निंदा से घबराएगा नहीं, दोनों में स्थिति समान होगी। 10వ पॉइंट, వారు సదా నిమిత్త మాత్రంగా భావిస్తారు, ఎప్పుడు పొగడ్తలను స్వీకరించరు। మహిమలు కూడా జరుగుతాయి, ఎందుకంటే సేవ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతి అవుతుంది, కానీ నిమిత్తంగా భావించిన కారణంగా వారి నోటి నుండి బాబా బాబా అనే వస్తుంది। బాబా బ్యాక్ బోన్ అయి మనల్ని ముందు పెట్టారు కదా, ఇందులో మన యొక్క అద్భుతం ఏముంది? అందుకు వారి నోటి నుండి బాబా బాబా అనేదే వస్తుంది। వారు మహిమలకు పొగడ్తలకు ఖుషి అయిపోరు, నిందలకు గాబరా అయిపోరు, ఎవరైనా పొగిడినా తిట్టినా స్థితి సమానంగా ఉంటుందంట। 11th पॉइंट, वो सबका संबंध एक बाप से ही जुड़ाएगा, उसके मुख से बाबा के प्रति स्नेह का बोल निकलेगा, प्यारे बाबा ने हमें अपने प्यार से प्यारी चीज दिव्य बुद्धि की सौगात दी है, उन सौगात को संभाल कर रखेगा। ఇంకా వారు
ప్రతి ఒక్కరి సంబంధాన్ని బాబాతో జోడింపచేస్తారు. వారి నోటి నుండి ఎప్పుడూ కూడా స్నేహమయ్యే మాటలు వస్తూ ఉంటాయి. బాబాతోనే ప్రేమ ఏర్పడి ఉంటుంది అన్నమాట. అంటే బాబా నుండి ఏదైతే ప్రియమైన వస్తువు లభించిందో, దివ్య గుణాలు అనేటటువంటి వస్తువు, దివ్య బుద్ధి అనే సౌగాతు, దీన్ని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకుంటారంట. 12th पॉइंट, ज्ञान का तीसरा नेत्र सदा खुला रहेगा। ज्ञान नेत्र खुला होने के कारण सदैव समर्थ संकल्प चलेगा। ये भी संपूर्णता की निशानी है। 12వ పాయింట్, జ్ఞాన మూడవ నేత్రం సదా తెరవబడి ఉంటుందన్నమాట, ఓపెన్ అయి ఉంటుంది. ఈ జ్ఞాన నేత్రం ఉన్న కారణంగా సదా సమర్థ సంకల్పాలే వస్తాయి. ఇది కూడా సంపూర్ణతకి గుర్తే అంటున్నారు. 13th पॉइंट, उनका हर कर्म श्रीमत प्रमाण होगा। వారి ప్రతి కర్మ శ్రీమత ప్రమాణంగా ఉంటుంది. శ్రీమత్ మే కభీ మన్మత్ మిక్స్ నహీ కరేగా. శ్రీమతంలో ఎప్పుడూ మన్మతాన్ని మిక్స్ చేయరు. దివ్య బుద్ధి కే ఆధార్ పర్ హర్ కర్మ హోతా రహే, ఏ భీ సంపూర్ణతా కి నిశాని. దివ్య బుద్ధి యొక్క ఆధారంతోనే ప్రతి కర్మ చేస్తారు. ఇది కూడా సంపూర్ణతకి గుర్తు. 14th पॉइंट, वो आज्ञाकारी वफादार होगा। एक बल एक भरोसा, सर्व संबंध एक से, किसी तरफ भी झुकाव नहीं, ऐसा लगाव झुकाव से मुक्त होगा। 14వ పాయింట్, వారు సదా ఆజ్ఞాకారిగా ఉంటారు, నమ్మకస్తులుగా ఉంటారు. ఒకే బలం, ఒకే విశ్వాసము, సర్వ సంబంధాలు ఒక్కరితోనే ఉంటాయి. ఎవ్వరితోని ఎలాంటి ఆకర్షణ ఉండదు. లగావు ముక్తులుగా మరియు ఆకర్షణ ముక్తులుగా ఉంటారన్నమాట. 15th पॉइंट, उन्हें कोई भी परिस्थिति नथिंग लगेगी। 5000 वर्ष के बाद ऐसा अनुभव होगी जैसे ये तो कल की बात है। 15వ పాయింట్, వారు ఎలాంటి పరిస్థితుల్ని చూసి గాబరా పడరు. నథింగ్ న్యూ అన్నమాట, కొత్త ఏమీ కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఆ 5000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కూడా ఎలా అనుభవం అవుతుందంట వారికి, నిన్నే జరిగింది అన్నట్లుగా. అచ్చా, ఓం శాంతి. దాది యొక్క 15వ స్మృతి దివస్ సందర్భంగా ఈ 15 పాయింట్స్ దాది యొక్క అమూల్య వచనాలు. అయితే ఈరోజు సాయంత్రం కూడా మనం దాది యొక్క విశేషతలు విందాము. మధుబన్లో కూడా ఈరోజు దాది దివస్ యొక్క సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. దాది యొక్క పూర్తి మహిమను మనం మళ్ళీ ఈవినింగ్ క్లాస్లో విందాము. ఇప్పుడు బాబాని ఆహ్వానించి దాదీకి కూడా మనందరం కలిసి ప్రేమగా భోగుని అర్పిద్దాము. అయితే ఈరోజు భోగులో అర్పించినటువంటివి యాపిల్, దానిమ్మ, కివి, పియర్స్, బనానా, బత్తాయి, నారింజ పండు. అలాగే తయారు చేసినటువంటి ఐటమ్స్ పులావ్, పకోడీ, జీడిపప్పు చిక్కి, సీరా, ఇవన్నీ కూడా భోగులో పెట్టడం జరిగిందనమాట. అచ్చా, ఓం శాంతి.
पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार।
सबसे